అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాల అర్థాలు 15వ భాగం. బిఫోర్ వీడియోలో షాడ్గుణ్య పరిపూరిత అంటే 6 విధములైన గుణములతో అమ్మవారు ఉంటారు అని అర్థము వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాం. నిత్యక్లిన్న అంటే ఎల్లప్పుడూ దయార్థ హృదయముతో నిండి ఉంటారు అమ్మవారు అని అర్థము. నిరుపమ అంటే పోల్చి చెప్పడుకో ఉపమానం ఏమీ లేనిది అని అర్థము. అంటే అమ్మవారు గుణముల్ని కానీ అమ్మవారి రూపాన్ని కానీ పోల్చి చెప్పటానికి ఏ విధమైన ఉపమానము లేదు. అంటే అమ్మవారి కన్నా గొప్పదైన వస్తువు కానీ శక్తి కానీ ప్రపంచంలో ఏదీ లేదని అర్థము. నిర్వాణ సుఖదాయిని అంటే సర్వనివృత్తి రూపమైన బ్రహ్మప్రాప్తి లేక మోక్ష సంబంధమైన ఆనందమును ఇచ్చినది అని అర్థము. నిత్య షోడాశికారూప అంటే నిత్యాదేవతలుగానున్న 16 కళల రూపము అని అర్థము. శ్రీకంఠార్థ శరీరిణి అంటే శివుని సగ శరీరముగానున్నది. అంటే శివుడు అమ్మవారికి తన దేహంలో సగం భాగం ఇచ్చారు కాబట్టి శ్రీకంఠార్థ శరీరిణి అని వచ్చింది. ప్రభావతి అంటే వెలుగులు విరజిమ్మి రూపము కలిగినది అని అర్థము. ప్రభారూప అంటే వెలుగుల యొక్క రూపము అని అర్థము. ప్రసిద్ధ అంటే అన్నిటికీ గొప్పగా అన్నిటిలోనూ తని ముందు ఉంటూ సిద్ధంగా ఉంటుంది అని అర్థం. పరమేశ్వరి అంటే ఆ పరమశివునికి అధికారిణి అని అర్థం. మూల ప్రకృతి అవ్యక్త అంటే అన్ని ప్రకృతులు అమ్మవారి కరుణ వల్ల వచ్చాయి అని అర్థము. వ్యక్త స్వరూపిణి అంటే వ్యక్తమైన అవ్యక్తమైన అన్నిటి యొక్క స్వరూపముగానున్నది అని అర్థం. వ్యాపిని అంటే వ్యాపనత్వ లక్షణములు కలిగినది అని అర్థం. వివిధాకార అంటే వివిధములైన ఆకారములతో ఉన్నది అని అర్థము. విద్యా స్వరూపిణి అంటే విద్యకు సంబంధించిన భాగమున అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా కలది అని అర్థము. మహాకామేశ్వరైన కుమహలాత్ కౌముది అంటే మహాకామేశ్వరుని కన్నుల యందు కలువ పువ్వులను ఆనంద వికాసమును కలిగించు వెన్నెల వంటిది అని అర్థము. ఆ పరమశివుడు అమ్మవారి వల్ల ఎంతో ఆనందం పొందుతున్నాడని అర్థము. భక్త ఆర్ధతమో భేద భానుమద్భాను సంతతి అంటే భక్తుల హృదయమునందున అంధకారము అజ్ఞానమును తొలగించినట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము. అంటే ఆర్ద్రతతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ఆర్ద్రతతో మనల్ని ఆదుకుంటారు అని అర్థము. శివదూతి అంటే శివుని వద్దకు పంపిన దూత అని అర్థము. శివారాధ్య అంటే శివునిచే ఆరాధింపబడుతున్నది అంటే ఆ పరమశివుడు కూడా అమ్మవారిని ఆరాధిస్తాడు అని అర్థము. శివమూర్తి అంటే శివుని యొక్క స్వరూపము. శివంకరి అంటే శుభములను కలిగించే శక్తి. అమ్మవారు ఎప్పుడు శుభములను కలిగిస్తారని అర్థము. శివప్రియ శివునికి ఇష్టమైనది అని అర్థం. శివపర అంటే శివుని పరమావధిగా కలిగినది. అంటే అమ్మవారికి శివుడు పై ఎప్పుడూ ధ్యాస ఉంటుంది అని అర్థము. శిష్టేష్ట అంటే మంచి బుద్ధి గల సజ్జనుల యందు ఇష్టము కలిగినది అని అర్థం. శిష్ట పూజిత అంటే నిష్ట గల వారి చేత పూజింపబడుతుంది అని అర్థము. అప్రమేయ అంటే ప్రమాణము లేనిది ప్రమాణములకు లొంగనిది అని అర్థము. స్వప్రకాశ అంటే తనంతట తానే ప్రకాశించిద్ది అని అర్థము.
మనోవాచామ గోచర అంటే మనసు చేత వాక్కుల చేత గోచరము కానిది అనగా గ్రహింపరానిది అని అర్థము. చిచ్చక్తి అంటే చైతన్య శక్తి అని అర్థము. చేతన రూప అంటే చెలించే తెలివి యొక్క రూపము కలది అని అర్థము. జడశక్తి అంటే ఒక స్థితిలో ఉండిపోవునట్లు చేయు శక్తి అమ్మవారిలో ఉంది అని అర్థము. జడాత్మిక అంటే జడశక్తి యొక్క రూపము అంటే కదలి పోవటంలోనూ కదలకుండా ఉండటంలోనూ శ్రీ లలితామాత నిండి ఉన్నారు అని అర్థము. అంటే కదిలే వస్తువుల్లోనూ కదలని వస్తువుల్లోనూ కూడా అమ్మవారు నిండి ఉన్నారని అర్థము. గాయత్రి అంటే గానము చేసిన వారిని రక్షించుచున్నది అని అర్థము. వ్యాకృతి ఉచ్చరించబడు వ్యాప్తి చేయనిది అని అర్థము. సంధ్య అంటే చక్కగా ధ్యానము చేయబడుచున్నది అని అర్థము. ద్విజబృంద నిషేవిత అంటే ద్విజుల చేత కూడా విశేషంగా పూజించబడతారు అమ్మవారు అని అర్థము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఎక్కడైనా తప్పులు చూస్తే మనస్ఫూర్తిగా క్షమించగలరు.